హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ఆవకాయ పెడుతున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ మా నాన్న పెడుతున్నారు. ఎలా పెడుతున్నారో చూసేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్కి వెళ్ళి జీలకర్ర పావు కిలో, మెంతులు అర్ధపావు, ఆవాలు కిలో తీసుకోండి. జీలకర్ర మెంతులు మంచిగా వేయించుకొని మిక్స్ పట్టుకోండి. అల్లం ఎల్లిగడ్డ కూడా మంచిగా మిక్స్ పట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడి చేసుకోండి. వేడి అయినాక కిందికి దించుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు అవి 3 వేసుకొని ఇప్పటిదాకా మిక్స్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని కలుపుకోండి. మామిడికాయలు మంచిగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత కట్ చేసుకోండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి తెచ్చుకున్నా పర్వాలేదు, కట్ చేసినాయి. మామిడికాయలు వేసుకొని అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు మిక్స్ పట్టుకుని వేసుకోండి. ఆవాలు కిలో తీసుకొని వేసుకోండి. కారం పొడి కిలో వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కిలోలో కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కరెక్ట్ తింటా అంటే తక్కువ అయినా తర్వాత వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. కిలోలో తక్కువ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. అదంతా వేసుకోండి. కానీ మా అమ్మ కొంచెం వేసి కలుపుతుంది. ఇప్పుడు చల్లారిన ఆయిల్ తీసుకొని మంచిగా కలుపుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఆయిల్ మంచిగా కలుపుకోండి. అదంతా అందులో వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మంచిగా ఒక బకెట్లో వేసుకుందాం. బకెట్లో వేసుకొని ఒక 3 days వరకు తీయకుండండి ఫ్రెండ్స్. ఎందుకంటే 3 days తర్వాత తినండి. మామిడికాయలకు కూడా మంచిగా పడుతుంది. మంచిగా టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ రెడీ.